బ్రేకింగ్ న్యూస్ ఏలూరులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే జగన్ సర్కార్లో గుంటూరు యువతల అవతల నరుకుతారన్న వ్యాఖ్యలపై కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నారని కారుమూరి లాంటి వారు రెచ్చిపోతున్నారన్నారు. ఇది మొన్ననే నేను వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు ఆయన. అలాగే అక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజేతంటే వాళ్ళ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, మనం చూస్తూ ఉన్నాం, ఇటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అయితే కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ కి సంబంధించి ఇటు కూటమి నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది, కూటమి నేతలు ఆయన కామెంట్స్ పట్ల ఏమంటున్నారు సాగర్? ప్రశ్న ఏలూరు జిల్లా ఏలూరులోని క్రాంతి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి బొత్స సత్యనారాయణ సైతం హాజరయ్యారు. అయితే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ మీటింగ్ లో మాట్లాడినటువంటి మాటలపై కూటమి నేతలు అయితే బగ్గుమంటున్నారు. ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావు కొంత రెచ్చగొట్టేలాగా వ్యవహరిస్తున్నారంటూ కూటమి నేతలు ఆరోపిస్తుంటే, తాజాగా ఆయన వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన మాటలు, అంటే రాబోయేది వైసీపీ ప్రభుత్వమే, అప్పుడు గుంటూరు యువతల ఇళ్లలో ఉండి లాక్కొచ్చి కొడతారు, గుంటూరు అవతల నరుకుతారు అంటూ కూడా కారుమూరి నాగేశ్వరరావు చేసినటువంటి వివాదాస్పద మాటల మీద కూటమి నేతలు అయితే బగ్గుపడినారు. టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు కొంత ఆరోపించే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికన్నా చంద్రబాబు కొంత వీరి మీద స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలండి. ఎందుకంటే కార్యకర్తల మీద, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇట్లా నాయకులు మాట్లాడుతుంటే, గత ప్రభుత్వంలో ఈ విధంగా మాట్లాడటం వల్లే 11 సీట్లకి పరిమితం చేసిన విషయం మర్చిపోయారా అంటూ అటు నరసాపురం ఎమ్మెల్యే నాయకర్తో పాటు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్, అట్లాగే కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు కూడా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన మాటలకైతే కౌంటర్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. కారుమూరి నాగేశ్వరరావు సీనియర్ పొలిటీషియన్ ఈ విధంగా మాట్లాడడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడతాయంటూ కూడా కూటమి నేతలు అయితే చెప్పే పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ నేతలు ఈ విధంగా మాట్లాడడం వల్ల ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడం, దాడులు చేయడం, గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు కానీ జనసేన పార్టీ నేతల మీద కానీ అక్రమ కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టి, అంటే ఇళ్లలో కుటుంబాలను కూడా, ఇళ్లలో ఆడవాళ్ళని సైతం కించపరిచే విధంగా చేసిన విషయాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నేతలు తమ పందా మార్చుకోవాలంటూ చెప్తున్నారు. ఈ విధంగా మాటలు కొనసాగిస్తే మాత్రం రాబోయే కాలంలో ఆ 11 సీట్లు కూడా రావంటూ కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ సాగర్. ఏలూరు జిల్లాలో వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి శ్రీ కారుమూరి నాగేశ్వరరావు గారు టీడీపీ పార్టీ మీద, టీడీపీ నాయకుల కార్యకర్తల మీద చేసిన రెచ్చగొట్టే విమర్శల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు మరి ఓటు వేసి మరి నాయకుల్ని ఎన్నుకుంటారు. అలాంటి ఈ యొక్క దేశంలో మరి ఇలాంటి నాయకులు ఇట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే పదవి అనేది అది శాశ్వతం కాదు. మీరు మరి గత 5 సంవత్సరాలు ఎలాంటి అరాచక పాలన చేశారో అది అందరూ కూడా గమనించారు. అందుకోసమే మీరు వై నాట్ 175 అన్నా కూడా ప్రజలు మీకు 11 సీట్స్కే పరిమితం చేసి మరి ఈ రోజున కనీసం మీరు అసెంబ్లీకి వచ్చి మీ యొక్క గళాన్ని వినిపించే అక్కడ విషయం కూడా లేదని నేను తెలియజేస్తున్నాను. మరి కారుమూరి నాగేశ్వరరావు గారు జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా మరి తను ఎటువంటి ఆరోపణలు మరి తను ఎదుర్కొన్నారు.
అలాగే మంత్రి పదవి ఎలాగొచ్చింది, మంత్రి కాకముందు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు అనే విషయం ప్రజలకు అందరూ కూడా తెలుసు. మరి ఈరోజు తను రెచ్చగొట్టిన కూడా తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కక్షపూరిత రాజకీయాలు చేయరు. ఏలూరు జిల్లాలో